ఈ 5 రూపాయల ఫీజు అనేది మీకు కామెడీగా అనిపించట్లేదా? ఒక సగటు ఇండియన్ యొక్క మంత్లీ ఇన్కమ్ 1570 రూపాయలు, అంటే రోజుకి 50 రూపాయలు అన్నమాట. దానికి సంబంధించినంత వరకు 5 రూపాయలు పెద్ద అమౌంటే. డాక్టర్ భార్గవ్, ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు ఆకర్షితులవ్వడానికి మీ దగ్గర ఏమైనా ప్రణాళిక ఉందా? చీఫ్ మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్, రాష్ట్రపతి, గవర్నర్, ఎంపీ, ఎమ్మెల్యే, ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్, సింపుల్ గా చెప్పాలంటే ఆల్ గవర్నమెంట్ సర్వెంట్స్ గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మాత్రమే చేరాలి అన్న చట్టం తీసుకొస్తే అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ అగ్రస్థానంలో ఉంటాయి. డాక్టర్ సార్, మీకు కోల్డ్ ఫీవర్ వస్తే ఏ డాక్టర్ మీట్ అవుతారు? ఏ మెడిసిన్ వేసుకుంటారు? డాక్టర్ సరళ 5వ తరగతి వరకే చదువుకుంది. మా అమ్మ, ఆవిడే మా ఫ్యామిలీ డాక్టర్. ఆవిడ పెట్టే మిరియాల రసమే మెడిసిన్స్ లో కల్లా బెస్ట్ మెడిసిన్. డాక్టర్, అందరికీ ఉచితంగా వైద్య సేవలు అందించడం సాధ్యమేనంటారా? ఇట్స్ ఇంపాసిబుల్ అంటాను. ఏంటి సార్, ఉచితంగా టీవీ, గ్రైండర్, మిక్సీ, ఫ్యాను ఓటుకి 5,000 రూపాయలు ఇచ్చే దేశం సార్ మన దేశం. మందులు మాత్రలు ఇవ్వదా ఏంటి? వైద్య రంగానికి సంబంధించి మన దేశం అగ్రస్థానంలో ఉందని మేధావర్గం అంటోంది. ఒక డాక్టర్ గా మీరు అంగీకరిస్తారా? అగ్రస్థానం అని మీరు అంటున్నారు కనుక నేను కొంచెం సినిమా స్టైల్లో మన చిరంజీవి గారి ఠాగూర్లో చెప్పిన విధంగా చెప్తాను. వైద్య వృత్తికి వన్నె తెచ్చే డాక్టర్స్ ని 34 దేశాలకి పంపించిన లిస్ట్ లో ఇండియాది మొదటి స్థానం. కానీ అదే సమయం తమ దేశ ప్రజల కోసం ఉన్నతమైన వైద్య సేవలు అందించే దేశాల లిస్ట్ లో ఇండియాది 112వ స్థానం. ప్రాపర్ మెడికల్ క్వాలిఫికేషన్ లేని డాక్టర్స్ మాత్రమే మన దేశంలో 57.3%. ఒక సంవత్సరంలో ఇండియాలో జరిగే మెడికల్ ఎర్రర్స్ మాత్రం ఎన్నో చెప్పనా? 52 లక్షలు. 120 కోట్ల మంది జనం ఉన్న ఈ దేశంలో కేవలం 120 మందికే వైద్యం అందుతుంటే అగ్రస్థానం అని ఎలా అనగలం? వైద్య రంగంలో అతిపెద్ద స్కామ్ గా మీరు ఏదనుకుంటున్నారు డాక్టర్? మెడికల్ చెకప్. మీలో ఎంతమంది నార్మల్ గా ఉన్నారో చేయొద్దండి. ఒకే ఒక్కసారి మెడికల్ చెకప్ కి వెళ్ళారండి, ఒక్కళ్ళు కూడా నార్మల్ అని చెయ్యెత్తరు. నార్మల్ గా ఛేదించండి. నార్మల్ గా ఉన్న వాళ్ళని పేషెంట్స్ గా మార్చడానికి కార్పొరేట్ హాస్పిటల్స్ వాడే టెక్నికే మెడికల్ చెకప్. ఐ యామ్ డాక్టర్ రామచంద్ర. డాక్టర్స్ నే కాకుండా వైద్య వృత్తిని అవమానించే విధంగా ఉన్నాయి మీ మాటలు. ఓ, డాక్టర్స్ అందరూ దుర్మార్గులే అన్నది మీ ఉద్దేశమా? ఖచ్చితంగా కాదు డాక్టర్. వందలాది మంది మంచి డాక్టర్స్ మధ్య వైద్య వృత్తిని వ్యాపారంగా మాత్రమే చూసే ఓ 10 మంది డాక్టర్స్ ఉండడం సహజం. వాళ్ళందరికీ నా సమాధానం కొంచెం కోపాన్ని తెప్పిస్తుంది. మీ కోపం వచ్చిందా?